వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద బల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతో మనోమల పర్యంత రమా వినోదియమునా వల్ల ప్రసన్నుడు విహ్వలనారేంద్రము పాహి పాహియన గుయ్యారించి సంభ్రమ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పూర్ణ పుష్కలా సమేత హరిహరసుత శ్రీ ధర్మశాస్త్రాయై నమో నమః. మన చిలకలూరిపేటలో ఓగేరువాగు దక్షిణ దిశ చిన్నపర్వసుమరు శ్రీ పూర్ణ పుష్కలా సమేత హరిహరసుత శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయము. ఈ దేవాలయంలో సప్త దేవాలయ సమూహంలో ముందుగా గణపతి ఆలయము. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా మోదకాలతో స్వామివారికి సంకటహర చతుర్థి రోజున హవనం అంటే హోమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 1108 ఉండ్రాలతో స్వామివారి యొక్క హోమం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గణపతికి సంకటహరాలు అంటే ఎటువంటి సంకటహరమైనటువంటి కష్టాలు వచ్చినా సరే రూపు మాపుకొనుటకు సంకటహర చతుర్థి నాడు స్వామివారికి ఈ యొక్క మోదక హవనం చేస్తూ ఉన్నాం. ఈ గణపతి యొక్క విశేషం. అదేవిధంగా రెండో దేవాలయమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని చోట్ల వెలుస్తాడు. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ విశేషత ఏంటియా అంటే సంతానం లేని వారికి 7 ఆదివారాలు కానీ 7 మంగళవారాలు కానీ దేవాలయాలకు వచ్చి ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయించుకున్న వారికి సంతానం కలిగింది. చిలకలూరిపేటలో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేసిన ప్లేస్ ఏదయ్యా ఉందయ్యా అంటే గొప్పగా చెప్పుకోవచ్చు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోని తర్వాత మిగతా చోట కళ్యాణాలు మమ్మల్ని చూసే ప్రారంభించారని కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం. స్వామివారి యొక్క కళ్యాణము ఇక్కడ మార్గశిర షష్ఠి రోజున మేము కళ్యాణం చేయటం జరిగింది. ఆ కళ్యాణం వార్షికంగా మార్గశిర షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తున్నాం. ఆదివారము మంగళవారము భక్తుల కోరికపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నవవిధ అభిషేకాలు కూడా చేశాం. తద్వారా మూడో గుడి ఆదిశేషుడు. ఆదిశేషుడు అనే యొక్క దేవాలయం ఆదిశేషుడు రూపంలో ఈ యొక్క దేవాలయాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. స్వామివారు రక్షణకర్తగా ఆదిశేషుడు రూపంలో ఇక్కడ ఉండి ఉన్నారు. ఈ ఆదిశేషుడికి విశేషమైన నాగుల చవితి ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నాలుగో దేవాలయమైనటువంటి మాలికాపురత్తమ్మ. ఈ యొక్క మాలికాపురత్తమ్మ గురించి అందరికీ తెలిసిందే. అయ్యప్ప స్వామి వారి యొక్క వివాహం కోసం వేచి ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి విశేష అర్చనలు, శ్రీచక్రార్చన, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి విశేష పూజ, అదేవిధంగా సంక్రాంతి రోజు సాయంత్రం కూడా విశేష అర్చన కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. కింద దేవాలయంలో ఉన్నటువంటి శివాలయం గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారు. ఈ స్వామివారు శుద్ధ స్ఫటిక సంకాశం అన్న యొక్క వేదోక్తి ద్వారా స్వామివారు హిమాలయాలలో శుద్ధ స్ఫటికంతో దొరికినటువంటి శివలింగం. ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ శివలింగంలో అద్భుతమైనటువంటి అనిశ్చరమైనటువంటి వెలుగు స్వామివారిలో ఉంటుంది. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా
श्रीमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं 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 ఈ స్వామివారికి ప్రతి మాస శివరాత్రి ప్రతిరోజు ఉదయము, అదేవిధంగా కార్తీక మాసంలో స్వామివారికి శివ కళ్యాణము, ఆరుద్రోత్సవము, అన్నాభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. శివ కళ్యాణం భక్తుల కోరికపై శివ కళ్యాణం కూడా జరిపిస్తూ ఉన్నాం. ఈ యొక్క శివలింగము ఆంధ్రప్రదేశ్లో 4-5 చోట్ల మాత్రమే స్ఫటికలింగ దర్శనంలో మనకు కనబడుతూ ఉంటాయి. అందులో ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుద్ధ స్ఫటిక సంకాసం అని చెప్పేసి వేదోక్తి ద్వారా మన దేవాలయం కూడా ఏర్పాటు చేయటమైనది. అదేవిధంగా కింద దేవాలయంలో ఉన్నటువంటి రెండో దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శ్రవణ నక్షత్రము కూడా విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. సపన తిరుమంజనం అంటారు. స్వామివారికి జరిగే అభిషేక కార్యక్రమాన్ని సపన తిరుమంజనం అంటారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము. ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి. మార్గశర మాసంలో ధనుస్సు పడతారు. ఈ యొక్క ధనుస్సు పట్టిన దగ్గర నుంచి స్వామివారికి నవవిధమైన దశ అవతారాలు కూడా నిర్మించి స్వామివారిని ముక్కోటి ఏకాదశి నాడు తులసీ దళార్చనతో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, ఉత్తర దార దర్శనము జరుగుతుంది. స్వామివారికి శ్రవణ నక్షత్రం రోజున అభిషేకము, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారికి వెండి పుష్పాలతో అష్టోత్తరమైనటువంటి అష్టదళ పాద పద్మారాధన కూడా జరుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి మార్గశిర మాసంలో విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సింగ చక్రచారంగ కౌమోదగీ నందకస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారేణ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయాంగేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య దివ్య వీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ
స్వర్ణగరుడ వాహనారూఢాయ అజింద్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మదేవరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ముందుగా అయ్యప్ప స్వామి పడిమెట్లు పదునెట్టాంబడి అన్నటువంటి ఈ పదునెట్టాంబడి ఏకశిలా నిర్మితమైనది. ఒకే రాతిలో 18 సోపానాల్ని అధిష్టం చేసుకొని అధిష్ట సోపాన దేవతలకు స్వామివారి యొక్క పడిపూజను నిర్వహిస్తూ ఉన్నాం. పడిపూజ కేరళ పద్ధతిలో నరసరావుపేట అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధానార్చకులు తుర్లపాటి హరికృష్ణ శర్మచే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హరికృష్ణ శర్మ గారు మన ఆంధ్రప్రదేశ్లో స్వామివారి తాంత్రిక విద్యను నేర్చుకున్న వ్యక్తుల్లో ఒకరు. వీరు దేవతా కట్టు అనే యొక్క విద్యను కూడా నేర్చుకున్నారు. వీరు శాస్త దీక్షితులు. స్వామివారికి సహస్ర కలశాభిషేకము, స్వామివారికి మహాకుంభాభిషేకము, స్వామివారికి నవకళాభిషేకాలు, ఇట్లా కలభాభిషేకము, కేరళలో వెలిసినటువంటి శబరిమల అయ్యప్ప స్వామికి ఏ విధంగా అయితే ఉత్సవాలు జరిపిస్తారో ఆ విధంగా మన తుర్లపాటి హరికృష్ణ శర్మ గారిచే ఈ యొక్క కార్యక్రమాలను మన దేవాలయంలో నిర్వహించడం జరిగింది. అన్నిటికన్నిటికీ ప్రధానమైనటువంటి దైవం శ్రీ పూర్ణ పుష్కలా సమేత హరిహరసుత శ్రీ ధర్మశాస్త్ర స్వామివారికి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాల దీపారాధన, స్వామివారికి ప్రాతకాల అర్చన, అష్టాభిషేకము, నవకము, శ్రీభూత బలి, స్వామివారికి గణపతి హోమము, ఈ యొక్క విశేష పర్వదినాలలో స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలు జరపబడును. నవంబర్ 17వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు స్వామివారికి మండల మహోత్సవాలు. ఈ యొక్క మండల మహోత్సవాలు కేరళలో శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా ప్రాతకాలమునే నిత్య గణపతి హోమము, అష్టాభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, వీపూది, గంధము, పన్నీరు, ఈ విధంగా స్వామివారికి అష్టాభిషేకము, నవకము, నవ విధమైన కళలను ఆవాహన చేసి ఆ అభిషేకము, స్వామివారికి విశేష అర్చన, శ్రీభూత బలి నిత్యము 41 రోజు ఈ కార్యక్రమాన్ని స్వామివారికి జరగటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అయ్యప్ప స్వామివారికి ప్రతి నెలా వచ్చే ఉత్తరా నక్షత్రము మరియు మకర ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు ఆ సంక్రమణ పూజ కూడా జరుగుతూ ఉన్నాయి. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవనే దేవియే దేవియే దేవనే దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం కెట్టం కెట్టి శబరిమలక్కే శబరిమలక్కే కెట్టం కెట్టి ఆరే కాణ స్వామియే కాణ ఆరే కాణ స్వామియే కాణ స్వామియే కండాల్ మోక్షం గిట్టం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కెట్టం కెట్టి శబరిమలక్కే శబరిమలక్కే కెట్టం కెట్టి ఆరే కాణ స్వామియే కాణ స్వామియే కండాల్ మోక్షం గిట్టం స్వామియే అయ్యప్పో స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో స్వామియే
ఈ దేవాలయం ప్రతిష్ట దగ్గర నుంచి స్వామివారి యొక్క మండల మహోత్సవాలలో కొంతకాలము రాత్రిపూట భక్తులు స్వామి మాల వేసుకున్న భక్తులందరికీ కూడా భిక్ష ప్రసాదం పెట్టడం జరిగింది. తద్వారా భక్తులు పడుతున్న బాధలను చూసి ఇప్పుడున్నటువంటి కమిటీ నెంబర్ వెల్లంపల్లి రవిశంకర్ గారు ఈ యొక్క భక్తులు బాధపడుతున్నారని చెప్పి బాధతో మండల మహోత్సవాలు అంటే ముందుగా దసరాకి వేసుకునే సాములందరూ కూడా ముందుగా దసరా అయిపోగానే చిత్రా తిరునాళ్ళని వెళ్తూ ఉంటారు. వినాయక చవితి దగ్గర నుంచి మాల వేసుకోవడం ప్రారంభం చేస్తారు. వారందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అన్నదాన ప్రసాదాన్ని అప్పటి నుంచి బిగిన్ చేసి సంక్రాంతి జ్యోతి వరకు కూడా నిత్యాన్నదానం ఎంతమంది అయితే భక్తులు వస్తారో అందరికీ కూడా అన్నప్రసాదాన్ని మహా అన్నదానాన్ని కూడా చేస్తూ ఉన్నారు. మరియు రాత్రిపూట భిక్ష, రాత్రికాల సమయంలో ఎక్కడా భిక్ష దొరకట్లేదని స్వాములు ఇబ్బంది పడుతుంటే అది చూసి రాత్రికాలమందు కూడా స్వాములకి భిక్ష ఏర్పాటు చేయటం జరిగింది. మరలా ప్రతి బుధవారము కూడా స్వామివారికి అన్నదానం జరిగితే బాగుంటుంది అని ఆలోచించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ప్రతి గురువారం. అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి మండల మహోత్సవాలలో ఉత్సవాలలో భాగంగా నగరోత్సవం, స్వామివారికి గజోత్సవం చేశారు, అశ్వారూఢ ఉత్సవం చేశారు. స్వామివారికి నవవిధమైనటువంటి వాహనాలు, ఆదిశేష వాహనం, గరుత్మంతు వాహనం, హనుమంతు వాహనం, ముత్యాల పందిరి వాహనం, సూర్యప్రభ వాహనం, ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా దేవేరులతో సహా అంటే శివ పార్వతులు, విష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ ధర్మశాస్త్ర వారిని నగరోత్సవంగా బయటికి తీసుకెళ్ళటం జరుగుతుంది. స్వామివారికి నగరోత్సవం అయిపోయి తిరిగి వచ్చినటువంటి వెంబటనే సపన తిరుమంజనము, ఈ యొక్క శివాలయము, వెంకటేశ్వర గుడి విగ్రహాలకు సపన తిరుమంజనము, స్వామివారికి ఆరట్టు అనే కార్యక్రమం పంబా నదిలో తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేని విధంగా మన యొక్క దేవాలయంలో స్వామివారికి ఆరట్టు ఉత్సవం జరుగుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు, చిలకలూరుపేట, ఓగేరవాగునకు దక్షిణం వైపున వెంచేసినటువంటి మన దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి అధ్యక్షులు ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దేవాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఎక్కడా లేనివి ప్రత్యేకతలు కొన్ని మన దేవాలయానికి ఉన్నాయి. అందులో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది దేవాలయానికి ఉత్తరం వైపున తూర్పు వాహినిగా ఓంకార తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది, తూర్పు వాహినిగా. అలాగే పురాణ ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పూర్వాశ్రమంలో వారు దక్షిణ దేశ యాత్రలో జరుగుతున్నప్పుడు మన దేవాలయానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మన దేవాలయం ఉన్న చోటనే వారు సాయం సమయంలో సంధ్యావందనం ఆచరించినట్లుగా లోగడ పెద్దలు చెప్పి ఉన్నారు. మన దేవాలయంలో ప్రతి బుధవారం కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలతో పాటుగా మధ్యాహ్నం పూట అన్నదానం కూడా దినదిన జరుగుతుంది. ఈ యొక్క అన్నదానం దాతల సహకారంతో, సేవా కార్యకర్తల సహకారంతో జరుగుతూ వస్తుంది. కరోనా సమయంలో కూడా మన దేవాలయంలో అన్నార్థులకు అన్నదానం చేయడం జరిగింది. మీది మిక్కిలిగా తెలియజేసేది ఏంటంటే, ఇంత మహాపుణ్యక్షేత్రాన్ని తెలుసుకునే భాగ్యం అందరికీ కలగదు. మన క్షేత్రం గొప్ప క్షేత్రం కనుక భక్తులంతా కూడా విరివిగా ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపపాత్ర దర్శనంగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఈ విధంగా మా దేవాలయము దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. స్వామియే శరణమయ్యప్ప. ప్రణయ సత్యకా ప్రాణనాయకం ప్రణత
व्याघ्रकल्पकम् सुप्रभाञ्जितम् प्रणवमन्दिरं कीर्तनप्रियं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा 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 स्वामी शरणमय्यप्पा